హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మీ ముందుకి నేను మరో కొత్త యూనివర్సిటీ, ప్రీవియస్గా నేను ఓన్లీ ఒక పాయింట్ చెప్పాను, దీంట్లో ఫీజులు ఎలా ఉంటాయి, ఎక్కడుంది ఈ యూనివర్సిటీ అనేది చెప్పలేదు. సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అండి. సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. సింబయాసిస్ ఇంటర్నేషనల్ అనేది ఇది పూణేలో ఒక ఫేమస్ బ్రాండ్ అనమాట. ఎంబీఏలు బీబీఏలకి తెగజారుతుంటారు జనాలు. యాక్చువల్గా వీళ్ళు ఎప్పుడో దాదాపు ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో క్యాంపస్ పెట్టారు. దాదాపు ఒక 2500 మంది పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ క్యాంపస్లో చదువుతున్నారు. దీన్ని సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అని అంటూ ఉంటారు. ఇది మన హైదరాబాద్లో శంషాబాద్ నుంచి ఒక కొంత దూరంలో ఇది ఉందన్నమాట. అయితే వీళ్ళు ఈ సంవత్సరం సింబయాసిస్ ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి కొత్తగా తీసుకొచ్చారు. దీంట్లో మనకి ఇంటేక్ వచ్చేసి 120 సీట్స్ ఉన్నాయండి. మొత్తం 4 బ్రాంచెస్ ఉన్నాయి. 4 బ్రాంచ్ల్లో ఈచ్ బ్రాంచ్ 30 సీట్స్ అనమాట. 30 సీట్స్. సరే, మరి ఫీజెస్ ఎలా ఉన్నాయి? వాళ్ళు ఇనాగరల్ దీని కింద 2,60,000 సంవత్సరానికి అండి. 2.6 lakhs ట్యూషన్ ఫీజు అనమాట. ఇది ఒక 2.5 lakhs 2.6 lakhs హాస్టల్ ఫీజు. సో 5,20,000 అందాజా, అంటే ఒక 21 లక్ష కానీ మీరు పెట్టుకున్నట్లయితే 21 lakhs. ఇది దేనికన్నా మెరుగైనటువంటి యూనివర్సిటీ అని నేను అడిగితే, మీరు కంపారిటివ్లీ గీతంతో పోల్చుకున్న, కేఎల్యూతో పోల్చుకున్న, అనురాగ్తో పోల్చుకున్న, ఏటిలతో పోల్చుకున్న ఇది మెరుగైనటువంటి యూనివర్సిటీ. వీళ్ళకి చాలా ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఉందండి. సింబయాసిస్ అనేది భారతదేశంలోనే మేనేజ్మెంట్ కాలేజెస్లో టాప్ 5 కాలేజెస్లో ఒకటి ఉంది. ప్రైవేట్ సెక్టార్లో టాప్ 5 మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో సింబయాసిస్ ఒకటి ఉంది. వీళ్ళకి ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఎవరన్నా విజిట్ చేయదలుచుకుంటే క్యాంపస్ విజిట్ చేయండి. సింబయాసిస్ ఇంటర్నేషనల్ స్కూల్ శంషాబాద్ అని కనుక కొడితే మీకు వచ్చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ వెళ్ళి తీసుకోవచ్చు. ఓన్లీ 120 లిమిటెడ్ ఇంటేక్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ 2,500 ఎంబీఏలో బీబీఏలో కలిసి ఉన్నారు. వీళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. ఎలాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటే, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, మణిపాల్ థాపర్, ఓపీ జిందాల్, అదేవిధంగా అశోక, ప్లక్ష, ఈ మోడల్ అన్నట్టు. ఇది మోడల్ అంటే ఇంచుమించు అంత స్థాయి ఉన్నటువంటిదని. అనవసరంగా ఇప్పుడు మనం మల్లాడితోనో సిఎంఆర్తోనో లేకపోతే ఏ చిన్న కాలేజీలతో పోల్చుకోవడం కాకుండా, సింబయాసిస్ యాజ్ ఇట్స్ ఓన్ బ్రాండ్ సిన్స్ ఎప్పుడో మేము చిన్నప్పటి నుంచి ఉంది. ఈ విషయం చాలామంది తెలియక వెళ్ళలేరు. ఒకసారి మనం, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు, కొంతమందికి ఇంకా సీట్స్ మనం చేయలేని పరిస్థితిలో కూడా ఉన్నాం. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వెళ్ళి తీసుకోవచ్చు. ఇది మా రెఫరెన్స్ ఏముండదు. వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కాలేజ్ అది. మనం పోయి రెఫరెన్స్లు ఇచ్చి అంత సినిమా ఉండదు అన్నట్టు. అది ఉండేదే 120 సీట్స్. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ కానీ ఉన్నట్లయితే వెళ్ళి అడ్మిషన్ తీసుకోవచ్చండి. ఇప్పుడు లోకల్ కాలేజెస్లో ఏదైతే ఉన్నాయో, మన లోకల్ హైదరాబాద్కి సంబంధించి ప్రజెంటు బీవీఆర్ ఐటీ ఒకటి, అదేవిధంగా గోకరాజ్ ఒకటి, బీవీఆర్ ఐటీ ఉమెన్స్ ఒకటి, సివిఆర్ ఒకటి, వర్ధమాన్ కానీ ఈ వర్ధమాను, తర్వాత ఎంబీఎస్ఆర్, నారాయణమ్మ, ఈ కాలేజీలో అడ్మిషన్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఈ 3-4 days ఈ అడ్మిషన్స్ జరుగుతున్నాయండి. ఇప్పుడు దాకా మీరు అడిగారు కదా ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఇప్పుడు జరుగుతున్నాయంటే మీరు కాలేజీలో పోయి ఎమ్మడి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కౌంటర్ ఓపెన్ ఏం చేయలేదు. ఏదో 1-2 సీట్లు మా దగ్గర కూడా ఉన్నాయి, కొన్ని చేయగలం. ఇప్పుడు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే ఈ 5 కాలేజీలకు సంబంధించిన అడ్మిషన్స్ కోసం మాత్రం మీరు వెంటనే రండి. మ్యాక్సిమం రేపు ఎల్లుండిలో వచ్చినట్లయితే ఈ అడ్మిషన్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. 90% మాత్రం మ్యాండేటరీ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్ 80% అబవ్ ఉండాలి, 50,000 60,000 లోపు ర్యాంక్ ఉండాలి. అట్లా ఉంటే మనం అడ్మిషన్ చేయగలం. ముందుగా చెప్తున్నాం. మీరు మళ్ళీ ర్యాంక్ లేకుండా, పర్సంటేజ్ లేకుండా వస్తే అవ్వదు. ఇదండి ఇన్ఫర్మేషన్. సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సంబంధించి లోకల్గా జరిగే అడ్మిషన్స్ గురించి కూడా నేను ఒక బ్రీఫింగ్ ఇచ్చాను. సో ఇంకా ఎవరైనా వీడియో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.